హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అనగనగా ఒక ఊరిలో రైతు ఉండేవాళ్ళు. ఆయనకి 2 ఆడపిల్లలు. ఒకరి పేరేమో భానుమతి, మరొకరి పేరేమో సత్యవతి. వాళ్ళు చాలా పేదవారు. ఒకరోజు పండుగ నాడు వాళ్ళిద్దరూ అడవిలో కట్టెపుల్లలు ఏరుకొని ఇంటికి వస్తూ ఉండగా దారిలో వారికి ఒక గుడి దగ్గర కొందరు ఆడవాళ్ళు పేదవాళ్ళకు అన్నదానం చేయడం కనిపించింది. అది చూసి సత్యవతి, అక్క, మనం కూడా అలా అన్నదానం చేద్దామా? ఎలాగే, మన దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి? పట్టుదల ఉండాలే కానీ సాధించలేనిదేముంటుందక్క? వాళ్ళలాగా గొప్పగా చేయలేకపోయినా మనకున్న దాంట్లో ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా చేద్దాం, సరేనా? దానికి భానుమతి కూడా సరేనంది. అన్నదానం చేయాలంటే బాగా డబ్బులు కావాలి కాబట్టి ఆ రోజు నుంచి వాళ్ళు తాము తిన్నా తినకపోయినా ఎంతో కొంత రోజు హుండీలో దాచిపెట్టసాగారు. అలా సంవత్సరం గడిచింది. మళ్ళీ సంక్రాంతి రానే వచ్చింది. ఆ రోజు వాళ్ళిద్దరూ హుండీలో దాచిన డబ్బులతో వాళ్ళకున్నంతలో అందరికీ అన్నదానం చేయసాగారు. ఇదంతా పైనుంచి గమనిస్తున్న పార్వతీ పరమేశ్వరులు అది చూసి, స్వామి, అటు చూడండి, ఆ ఇద్దరు ఎంత కష్టపడుతున్నారు. మంచి వాళ్ళకు మంచి చేయడం, చెడ్డ వాళ్ళకి చెడు చేయడం, ఇదేగా మన పని. రండి, మనం వెళ్ళి వాళ్ళకి ఏదైనా మంచి చేసొద్దాం. దానికి శివుడు సరేనని వాళ్ళిద్దరు పేద ముసలి వేషంలో వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పటికే వాళ్ళ అన్నదానం పూర్తి చేసుకొని వాళ్ళిద్దరూ తినడానికి కూర్చున్నారు. అప్పుడు ఆ ముసలోళ్ళు ఇంటి ముందు నిలబడి, అమ్మా, ఆకలేస్తుందమ్మా, ఊళ్ళో అందరినీ పిలిచి పెడుతున్నారంట కదమ్మా, మాకు కూడా కాస్త ఏమన్నా ఉంటే పెట్టండమ్మా, ఎవరూ లేని ముసలోళ్ళమమ్మా అని అరిచారు. అది విన్న వాళ్ళిద్దరూ వాళ్ళు తినకుండానే వాళ్ళకి ఆ అన్నం పెట్టేశారు. అది చూసి ఆ ముసలోళ్ళు, బంగారం లాంటి మనసు మీది, ఇదిగోండి 3 పిడికిళ్ళ ఇసుక. మేము వెళ్ళిపోయాక దేవుడికి పూజ చేసి ఒక పిడికిలి మీ ఇంటి మీద, ఒక పిడికిలిని మీ పేడ దిబ్బ మీద, మరొక పిడికిలి మీ ఇంటి ముందున్న రాళ్ళ మీద చల్లండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ముసలి దంపతులు చెప్పిన విధంగానే దేవుడికి పూజ చేసి ఆ ఇసుక తీసుకెళ్లి ఒక పిడికిలిని వాళ్ళ ఇంటిపైన, మరొక పిడికిలిని వాళ్ళ పేడ దిబ్బ మీద, మరొక పిడికిలిని ఇంటి ముందున్న రాళ్ళ మీద చల్లారు. అంతే, వాళ్ళ ఇల్లు కాస్త 7 అంతస్తుల మేడ అయ్యింది. పేడ దిబ్బలు కాస్త బంగారు దిబ్బలయ్యాయి. రాళ్ళేమో రత్నాలు మాణిక్యాలుగా మారిపోయావి. వాళ్ళ నాన్న అవన్నీ చూసి మురిసిపోయాడు. అప్పటి నుంచి అవసరమైనప్పుడల్లా ఒక రత్నమో ఒక బంగారు ముద్దనో అమ్ముకుంటూ హాయిగా బ్రతకసాగారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు మాత్రం ఊరంతా పిలిచి అన్నదానం చేసేవాళ్ళు. ఇక వాళ్ళ దగ్గర లెక్కలేనంత ధనం ఉంది కాబట్టి వాళ్ళ నాన్న 2 రాకుమారులకు వాళ్ళనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. వాళ్ళ నాన్న అక్కనేమో పడమడ దేశానికి ఇస్తే చెల్లెల్నేమో తూర్పు దేశానికి ఇచ్చాడు. 2 చాలా దూరం. అందుకు వాళ్లకు గుర్తుగా ఒకరి ఉంగరాలు ఒకరు మార్చుకొని ఎవరి రాజ్యానికి వారు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయాక కొంతకాలానికి సంక్రాంతి పండుగ వచ్చింది. భానుమతి భర్తకు చెప్పి ఊళ్ళో ఉండే పేదవాళ్ళందరికీ అన్నదానం చేసింది. సత్యవతి కూడా అన్నదానం చేద్దామని భర్తకి చెప్పింది. కానీ ఆమె భర్తకి పేద ప్రజలంటే అస్సలు ఇష్టం ఉండదు. దాంతో, చీచి, ఏమిటిదంతా, అన్నదానం లేదు, గిన్నదానం లేదు, పో ఇక్కడి నుంచి అనేసరికి అప్పటి నుంచి అన్నదానం విషయమే మర్చిపోయింది. ఒకరోజు పక్క ఊరి రాజ్యం సత్యవతి వాళ్ళ రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చింది. సత్యవతి మొగుడు పెద్ద సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. కానీ వాళ్ళతో పోరాడలేక ఓడిపోయి శత్రువులకు చిక్కితే చంపేస్తారని ఎవరికి చిక్కకుండా పారిపోయాడు. అప్పటికే కడుపుతున్న సత్యవతి భర్త పారిపోయాడని తెలుసుకొని శత్రువులు కోటలోకి రాకముందే ఎవరి కంటా పడకుండా చిన్న పల్లెటూరులో దాంకుంది. కొంతకాలానికి ఆమెకు కొడుకు పుట్టాడు. సత్యవతి తన రెక్కల కష్టంతో తన కొడుకును పెంచసాగింది. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు పిల్లవాడు
వాళ్ళ అమ్మని ఇలా అడిగాడు. అమ్మా, నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా, మనం ఒకరింటికి పోయింది లేదు, వేరొకరు మన ఇంటికి వచ్చింది లేదు. మనకెవరు బంధువులు లేరా అమ్మా? ఎందుకు లేర్రా, మీ నాన్నగారు ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియదు కానీ నీకొక పెదమ్మ ఉంది. ఇక్కడికి 800 మైళ్ళ దూరంలో ఉండే పడమర దేశానికి ఆమె రాణి. అవునా అమ్మా, అయితే నేను ఒక్కసారి వెళ్ళి పెదమ్మని చూసొస్తాను. దానికి ఆమె సరేనని వారు విడిపోయేటప్పుడు మార్చుకున్న ఉంగరం కొడుక్కిచ్చి, నాయనా దీన్ని మీ పెదమ్మకు చూపించు, నిన్ను గుర్తుపడుతుంది అని ఆ ఉంగరం కొడుక్కిచ్చి పంపిస్తుంది. 800 మైళ్ళంటే చాలా దూరం కాబట్టి అలసిపోయి నిదానంగా ఒక నెల కల్లా ఆ పరమడ దేశానికి చేరుకున్నాడు. లోపలికి వెళ్దామని వెళ్ళబోతే సైనికులు ఆ పిల్లవాడిని లోపలికి వెళ్ళనీలేదు. లోపలికి ఎలా వెళ్ళాలి? వీళ్ళు నన్ను లోపలికి పోనీయడం లేదు అని ఆలోచిస్తూ ఉండగా రాణి ఇంట్లో పనిచేసే దాసీలు కొందరు నీలి బిందెలను పట్టుకొని లోపలికి వెళ్తూ ఉండడం గమనించి, అమ్మా, నేను మీ మహారాణి చెల్లెలు కొడుకుని, నన్ను వీళ్ళు లోపలికి రానియడం లేదు, దయచేసి మీరన్నా చెప్పండి. ఏంటి, నువ్వు మా మహారాణి చెల్లెలు కొడుకువా? మేము నమ్మాలా? పో అని అతను ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇలా కాదనుకొని వాళ్ళ అమ్మ ఇచ్చిన ఉంగరం తీసి ఎవరు చూడకుండా ఒక ఆమె బిందెలో వేసి వెళ్ళాడు. దాసీలందరూ బిందెలో నీళ్లు తీసుకెళ్లి రాణిగారి ఇంట్లో బాణలో పోస్తూ ఉండగా ఈ ఉంగరం ఉన్న ఆమె కూడా అందరిలాగే పోస్తూ ఉంటే టప్ టప్ అని చప్పుడయ్యింది. ఏమే, నీళ్లు దమ్మంటే నీళ్లతో పాటు రాళ్ళు కూడా తీసుకొచ్చావా ఏంటి అని బాణలో చేయబెట్టి వెతికితే ఉంగరం కనపడింది. అది మా చెల్లెలికి నేనిచ్చిన ఉంగరం, ఇది నీ కడవలోకి ఎలా వచ్చింది? అప్పుడు ఆమె జరిగిందంతా చెప్పింది. రాణి వెంటనే ఆ భటులను పిలిచి, ఆ పిల్లవాడిని గౌరవంగా లోపల పిలుచుకురండి. రాగానే వాడికి కడుపు నిండా భోజనం పెట్టి, ఏరా మీ అమ్మా నాన్నలు బాగున్నారా? నువ్వేంటిరా ఇక్కడ ఇట్లా ఒంటరిగా వచ్చావు? అసలు ఏం జరిగింది? వాడు జరిగిందంతా చెప్పాడు. అయ్యో అని బాధపడింది. అలా వాడు వాళ్ళ పెదమ్మ దగ్గర 1 నెల రోజులుండి, ఇక నేను వెళ్ళొస్తా పెదమ్మా, ఇప్పటికే ఇల్లు విడిచి చాలా రోజులయ్యింది అనేసరికి ఆమె సరేనని అతనికి ఒక కొబ్బరి బోండా నిండా బంగారు వరహాలు పెట్టి, రే జాగ్రత్త, ఇది ఎక్కడ పోగొట్టుకోకుండా ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మకివ్వు అని చెప్పింది. సరేనని వాడు కొబ్బరి బోండాన్ని తీసుకుపోతూ ఉంటే అడవిలో ఒక దొంగ వాడి పైన దాడి చేసి అంతా వెతికి ఏమి దొరకబోయేసరికి కొబ్బరి బోండా తీసుకొని వెళ్ళాడు. వాడు తిరిగి పెద్దమ్మ ఇంటికొచ్చి జరిగిందంతా చెప్పాడు. ఆమె సర్లే, పోయిందేదో పోయింది, బాధపడకు అని తర్వాత రోజు ఒక రాగి చెంబు నిండా రత్నాలు వజ్రాలు పోసి ఎవరి కంటా పడకుండా పైన బట్టగట్టి, ఇదిగో ఈ చెంబు తీసుకుపోయి మీ అమ్మకివ్వు. సరేనని అతను ఆ చెంబు తీసుకొని వెళ్తూ ఉంటే దారిలో అతనికి బాగా దాహం అయ్యింది. దాంతో ఒక బావి మీద చెంబు పెట్టి నీళ్లు తోడుతూ ఉండగా పొరపాటున చేయి తగిలి అది బావిలో పడిపోయింది. దానికోసం వాడు బావిలోకి దిగి ఎంత వెతికినా అది దొరకలేదు. దాంతో వాడు మళ్ళీ తిరిగి పెదమ్మ ఇంటికొచ్చి జరిగిందంతా చెప్పాడు. దానికి ఆమె ఆశ్చర్యపోయి, ఇదేంటబ్బా, వీళ్ళకి ఎంత మేలు చేద్దామనుకున్న దరిద్రం ఇలా పట్టుకుంది. సరే నాయనా, రేపు సంక్రాంతి పండుగ, ఈ పండుగ ఇక్కడనే చేసుకొని మర్నాడు పోదువులే. అవునా, అదేం పండుగ పెదమ్మా, మా ఇంట్లో ఎప్పుడు చేయలేదే. ఓహో, ఇందుకా వీళ్ళిట్లా నాశనం అయిపోయింది అని అనుకొని తర్వాత రోజు వాడితోనే ఊళ్ళో వాళ్ళందరికీ అన్నం పెట్టించింది. ఒరే, నువ్వు వెళ్ళి మీ అమ్మతో ఏది చేసినా చేయకపోయినా సంక్రాంతి రోజు పేదవాళ్ళకు అన్నదానం చేయడం మాత్రం మర్చిపోవద్దని చెప్పు. సరేనని వాడు బయలుదేరాడు. అలా వాడు ఆ అడవిలో పోతూ ఉంటే అంతకుముందు చెంబు పోగొట్టుకున్న బావి కనపడింది. బాగా దాగం వేసి తాగదామని బకెట్ లోపలికి వేసి తీసి చూస్తే ఇంకేముంది, నీళ్లతో పాటు అంతకుముందు పోగొట్టుకున్న వజ్రాల రాగి చెంబు కూడా అందులో కనపడింది. దాన్ని వాడు సంబరంగా తీసుకెళ్తూ ఉంటే దారిలో మధ్యలో దొంగలు మళ్ళీ కనిపించారు. వాళ్ళు వాణ్ణి పట్టుకొని చేతిలో రాగి చెంబు తీసుకుపోతుండగా అటుగా వస్తున్న సైనికుడు దొంగల నుంచి వాణ్ణి కాపాడి చెంబుతో పాటు
వాళ్ళ దగ్గరున్న కొబ్బరి బాండాను కూడా తీసుకుని వాళ్ళకిచ్చేశాడు. అమ్మా, మన కష్టాలన్నిటికీ కారణం మనం సంక్రాంతి పండగకు పేదవాళ్ళకు అన్నదానం చేయకపోవడమేనట. ఈ విషయం నాకు పెదమ చెప్పింది అని చెప్పాడు. ఆమె అక్క ఇచ్చిన బంగారమంతా పక్కన పెట్టి ఆ రోజు నుండి తిన్నా తినకపోయినా ఎంతో కొంత దాచిపెట్టి అలా సంవత్సరం కాగానే తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో పేదవాళ్ళకు అన్నదానం చేసింది. మరుసటి రోజు ఉదయం వాళ్ళ ఇంటి ముందు ఎవరో పడిపోయి మూలుగుతూ ఉంటే ఎవరా అని చూసేసరికి ఇంకెవరు ఆమె మొగుడే. నేను పారిపోయినప్పటి నుంచి మీరెక్కడున్నారో తెలియక ఒక్కొక్క ఊరు వెతుక్కుంటూ ఆఖరికి ఇక్కడికి వచ్చాను. మీరిక్కడ కనపడ్డారు, నాకంతే చాలు. ఆమె వెంటనే భర్తని కొడుకుని తీసుకొని అక్క దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది. అప్పుడు ఆమె భర్తకి చెప్పి చెల్లెలి భర్తకి పెద్ద సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపించింది. యుద్ధంలో వాళ్ళ శత్రువులను చంపి మళ్ళా తమ రాజ్యాన్ని తాము సంపాదించుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి అన్నదానం చేస్తూ ప్రజలకు సహాయం చేస్తూ మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు.